పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దే ఘన విజయమని మెదక్ జడ్పీ చైర్మన్ భర్త బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకల హేమలత శేఖర్ గౌడ్ అన్నారు. తూప్రాన్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బాబురెడ్డి, మనోహరాబాద్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ ముదిరాజులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజలు, నాయకులు, కార్యకర్తలంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారని, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పనినా గెలిచేది మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, పార్టీ శ్రేణులు అంతా కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు కోసం మనోహరాబాద్ మండలం నుంచి భారీగా కార్యకర్తలు కంకణబద్దులై ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఆయన నామినేషన్ కార్యక్రమం పాల్గొనేందుకు వందలాది మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వెళ్లడం జరుగుతుంది. ఆయన గెలుపుకు ఈ మనోహరాబాద్ మండలం నుంచి నాంది పలకడం జరుగుతుంది. వేలాది మంది కార్యకర్తలు ఆయన గెలుపుకు కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో కేసీఆర్పై ఉన్న అభిమానులందరూ ఈరోజు వెంకట్రామిరెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఆయన గెలుపు మనోహరాబాద్ మండలం నుంచి భారీగా మెజారిటీ ఇచ్చేందుకు కార్యకర్తలు, ప్రజలు సిద్ధంగా ఉన్నారని జడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ముందుకు సాగుతూ టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం నిరంతరం సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. మన మెదక్ అభ్యర్థి పార్లమెంట్ సభ్యుడు గతంలో ఐఏఎస్ కలెక్టర్గా చేసి ఎంతో విద్యావంతుడు, మేధావి, మన తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా వారికి మంచి పేరున్నది. అలాంటి వ్యక్తి మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడడం మన అదృష్టం. మెదక్ ప్రజలు కూడా అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్క వ్యక్తి అలాంటి మంచి వ్యక్తిని మనం గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మన మెదక్ అభివృద్ధి చెందుతుంది. కానీ ఇదే విధంగా తెలంగాణ యొక్క వాయిస్ను ఆయన ఒక కలెక్టర్గా కాబట్టి, మంచి మేధావి కాబట్టి మన పార్లమెంటులో మన తెలంగాణకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాటిని ఆయన పార్లమెంట్లో వినిపించే శక్తి, పార్లమెంట్లో మాట్లాడే శక్తి అలాంటి వారికి ఉంటుంది. కాబట్టి వారిని మన తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అతనే ఒక ఆదర్శంగా ఉంటాడు. కాబట్టి మన మెదక్ పార్లమెంటులో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి ఓటరు, ప్రతి రైతు, ప్రతి బిడ్డ, అక్క, చెల్లె ప్రతి ఒక్కరు కూడా అతనికి ఓటేసి, కారు గుర్తు ఓటేసి అతను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గారి నామినేషన్ కార్యక్రమానికి ఈరోజు జిల్లా వ్యాప్తంగా మరియు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున ఈరోజు కార్యకర్తలు సమీకరించడం జరిగింది. రాబోయే ఎన్నికలు మే 13వ తారీఖు ఎన్నికకు సంబంధించి భారీ ఎత్తున వెంకట్రామిరెడ్డిని గెలిపించడానికి పెద్ద ఎత్తున కార్యకర్తల నామినేషన్ కార్యక్రమం తరలి వెళ్ళడం జరుగుతున్నది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇచ్చిన హామీల తుంగలు తొక్కిన కారణంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా, ప్రజలు, రైతులు, కర్షకులు, కార్మికులందరూ కూడా ఈరోజు మనం పిలవకున్నా కానీ మేము కూడా నామినేషన్ కార్యక్రమానికి వస్తాం, ఈ జరిగే మహాయుద్ధంలో మేము కూడా పాల్గొంటామని చెప్పి చాలామంది కార్యకర్తలు కానీ, కర్షకులు, కార్మికులందరూ కూడా కలిసి రావడం జరుగుతుంది. కాబట్టి రాబోయే 13వ తారీఖు ఎన్నికల్లో